బ్రో నచ్చితే ఒకళ్ళు చెప్పి సినిమా మీరు కూడా రండి వాళ్ళతో పాటు, ఎందుకు చెప్పారు అని అడిగినందుకు లాస్ట్ క్లైమాక్స్ చూపించి తర్వాత వాడితో మాట్లాడండి. నచ్చితే ఒకళ్ళే చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పండి. బ్రహ్మాండ థియేటర్ దగ్గరికి రండి. ఎక్కడ నచ్చలేదు నాకు చెప్తే నేను అమౌంట్కి 3 అమౌంట్ రిఫండ్ ఇస్తా. అది ఎన్టీఆర్ ఆ రోజు అన్నాడు, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ అన్నది నేను ఎగరేసి చెప్తున్నాను సినిమా చూడండి అని. ఎగరేసినట్టు ఇదిగో ఎగరేసి చెప్తున్నాం. నందమూరి ఫ్యాన్స్ కే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. చెయ్యండి కూడా అది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అన్న సినిమా మట్టికి చాలా అద్భుతంగా ఉన్నది. కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్న. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు అయితే మట్టికి. అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నదన్న. నిజంగా ఒక హీరో లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ చూస్తే మట్టికి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాల మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారన్న. ఫైట్ మాస్టర్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఊపిరిపోతుందని చెప్పుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్, కళ్యాణ్ అన్న పెర్ఫార్మెన్స్ మహా అద్భుతంగా ఉన్నది. బీజిఎం కూడా చాలా బాగున్నది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. నిజంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం కాలర్ ఎగరేసి చెప్తున్నాను, నందమూరి నామ సంవత్సరం. కాలర్ ఎగరేసి నందమూరి అభిమానిగా చెప్తున్నాను. రాబోయే అఖండ కానీ, రాబోయే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కానీ, ఇప్పుడున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కానీ 3 సినిమాలతోని ఈ 2025 నందమూరి నామ సంవత్సరం. జై ఎన్టీఆర్, జై నందమూరి, జై కళ్యాణ్ అన్న. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్ గా స్టైలిష్ మేకింగ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. విజయశాంతి గారు కాకుండా ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేరు. చాలా పవర్ఫుల్ గా అనిపించింది ఆ క్యారెక్టర్. హీరో గారి కంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ విజయశాంతి గారికి పడ్డాయి. చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. కొంచెం రొటీన్ అయినా సరే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా అయితే చూసాం. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పిన క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. నందమూరి వాళ్ళకి మంచి హిట్ పడినట్టు చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్ గా చూపించారు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్ ఇవ్వచ్చు. చాలా బాగా చూపించారు. విజయశాంతి గారైనా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కానీ పటాస్ లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 15 మినిట్స్ ఒక మదర్ సెంటిమెంట్ సీన్ అయితే వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్ గా. ఫస్ట్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం బీజం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా అందరు న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్పి మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్ గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలంటే క్లైమాక్స్ ఒక షాట్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలివైనా సరే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగుంది, చాలా బాగుంది. అయితే చాలా బాగుందన్న. నిజంగా అంటే సినిమా చూద్దామని వచ్చాను కానీ విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కి, డైరెక్టర్ టేకింగ్ కి మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయి వెళ్తున్నాను సినిమాకి మాత్రం. అంటే చాలా రోజులు అయిందన్న. అంటే ఒక పటాస్ చూసిన తర్వాత అతని నుంచి అంటే బింబిసార్ వచ్చింది కానీ అది కొంచెం ఎమోషన్స్ లో రన్ అవుతుంది. ఈ మూవీలో అయితే మాస్ ఎలిమెంట్స్ చింపి పడేశారు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ మీల్స్ అండి అన్న. వెళ్ళి ఇంకా కాంబోలు తినొచ్చు, అందరు కలిపి నాన్ వెజ్ కాంబో తిన్నట్టే, లిటరల్లీ బుఫే తిన్నట్టే. చాలా బాగుంది. అంటే విజయశాంతి గారిని అయితే అంటే ఇంకెవరిని ఊహించుకోలేనన్న నేను ఆ రోల్లో అయితే. ఇంక విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు. ఆవిడ కోసం, నందమూరి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమాని అలా చూసుకొని అలా వచ్చేయచ్చు అన్న. బీజిఎం అయితే పిచ్చ పీక్స్. అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నువ్వు ఎన్ననుకో ఏదనుకో అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేయ ఇంకా క్లైమాక్స్ అంటే మనం ఇంకెవరు కాదన్న, నందమూరి ఫ్యామిలీ గారు తప్ప ఇంకెవరు ఆ క్లైమాక్స్ చేసినా ఎవరు ఒప్పుకోరన్న. అలాంటి మూవీ, మంచి మూవీ, సరదాగా వచ్చి చూసేయచ్చు. దాని నుంచి నో బోరింగ్ అన్న, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్షన్ సీన్లు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కిన్లు కానీ, తర్వాత ఫస్ట్ వచ్చే సాంగ్ కానీ, కళ్యాణ్ రామ్ యాక్షన్, విజయశాంతి గారి యాక్షన్, ఏం జరుగుద్ది, తల్లికి కొడుకుకి మధ్య అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మధ్యలో విలను, బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఫైట్లు ఏంటి అని క్లైమాక్స్ అయితే 20 మినిట్స్ కేక్ అన్న. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగుంది. మీరు దయచేసి 1వ రోజు పబ్లిక్ టాక్, 2వ రోజు పబ్లిక్ టాక్, 3వ రోజు పబ్లిక్ టాక్, 4వ రోజు పబ్లిక్ టాక్, 5వ రోజు పబ్లిక్ టాక్ వద్దు. సినిమా చాలా బాగుంది. ఇదే పబ్లిక్ టాక్. ఓకే, బాయ్ అన్న. జై నందమూరి, జై కళ్యాణ్ రామ్.